హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. మెల్లిగా సీజన్ చేంజ్ అన్నది స్టార్ట్ అయింది. సమ్మర్ సీజన్, రైనీ సీజన్ నుంచి మనం మెల్లిగా వింటర్ సీజన్ లోకి అడుగులు వేయబోతున్నాము. ఈ టైంలోని చాలా వరకు పిల్లలు ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం వచ్చేసి కోల్డ్ ప్రాబ్లం, నోస్ బ్లాకేజ్ ప్రాబ్లం, ఇవన్నీ. సో ఈ రోజు నేను 3 DIYs చెప్తానండి. దీనివల్ల మీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. ఇవి మందులకి ఆల్టర్నేటివ్ కాదు. కోల్డ్ వస్తే డాక్టర్ కి చూపించొద్దని చెప్పట్లేదు. ఇవి జస్ట్ ఇన్స్టెంట్ గా కొద్దిగా రిలీఫ్ చేస్తాయి అన్నమాట. అండ్ DIYs కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఈ DIY మా ఇంట్లో బాగా పనిచేస్తుంది, మాకు బాగుంది అనిపిస్తే మీరు ట్రై చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ కూడా చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ ఇంట్లో, మీ బెడ్రూమ్ లో హ్యూమిడిఫైయర్ పెట్టుకోండి. ఇందులోని యూకలిప్టస్ ఆయిల్ అన్నది కొద్దిగా యాడ్ చేసి హ్యూమిడిఫైయర్ ని ఆన్ చేశారంటే ఆ యూకలిప్టస్ ఆయిల్ అన్నది చాలా చాలా ఘాటుగా ఉంటుందండి. అది మన నోస్ బ్లాకేజ్ ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. మనకి ఊపిరి పీల్చుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికైనా కోల్డ్ వచ్చిందంటే, సో మీరు ఇంట్లో యూస్ చేసే హ్యూమిడిఫైయర్ లో యూకలిప్టస్ ఆయిల్ కొద్దిగా డ్రాప్స్ యాడ్ చేసి మీరు ఆ రూమ్కి వచ్చే ముందు కనీసం ఒక ½ అన్ అవర్ పాటు వెలిగించి ఉంచినట్టయితే రూమ్ మొత్తం ఒక మంచి స్మెల్తోని మీ నోస్ బ్లాకేజ్ అనేది తగ్గి మీకు బాగా మీరు శ్వాస పీల్చుకోగలుగుతారు. సో మీరు బాగా నిద్రపోగలుగుతారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హ్యూమిడిఫైయర్, మీరు చేయవలసిందల్లా ఒక చిన్న గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని అందులో కొన్ని డ్రాప్స్ ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా చాలా సింపుల్. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. ఇఫ్ యూ ఆర్ అలర్జిటిక్ టు యూకలిప్టస్ ఆయిల్ ఈ DIYని మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ సెకండ్ DIY వచ్చేసి వాము చాలా ఘాటుగా ఉంటుందండి. అది కూడా మన నోస్ బ్లాకేజ్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి, దాంట్లో వాముని కొద్దిగా ఫ్రై చేయండి. మీ పిల్లలు ఎవరైతే కోల్డ్ ఉందో వాళ్ళు కొంచెంసేపు కిచెన్లో ఉండమని చెప్పండి. ఆ స్మెల్ ఎక్కువగా పేర్చడం వల్ల కూడా మన నోస్ బ్లాకేజ్ అన్నది తగ్గుతుంది. చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఆ స్ట్రాంగ్ స్మెల్ అన్నది మనకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో వామ్ కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత ఆ స్మెల్ని పిల్లలు కానీ మీరు కానీ పేర్చడం వల్ల మీకు చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది. ఇది డేకి 2 to 3 times చేయొచ్చు. అండ్ పడుకునే ముందు ఒకసారి చేశారంటే మీకు చాలా బాగా నిద్ర వస్తుంది అనమాట. అండ్ థర్డ్ DIY అండ్ సూపర్ సింపుల్ DIY, ఇది వచ్చేసి మనం ఇంట్లోనే విక్స్ వేపర్ అప్ చేసుకోవచ్చు. ఎలాగా అనుకుంటున్నారా? సూపర్ సింపుల్ అండి. విక్స్ వెనకాతలు మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే అందులోనే ఎక్కువ శాతం ఉండేది క్యాంఫర్ అంటే కర్పూరం. మీరు విక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఆ కర్పూరం స్మెల్ కూడా మీకు గట్టిగా వస్తూనే ఉంటుంది. కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేయడం వల్ల మనం విక్స్ వేపర్ అప్ చేసుకోవచ్చు. చాలా మంది పిల్లలకి విక్స్ రాయడానికి చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. అవి డైరెక్ట్గా మన స్కిన్కి రాయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక కాటన్ ప్యాడ్లో పెట్టి మన హెడ్ దగ్గర ఎక్కడైనా, ఒక తల్లగడ దగ్గర ఎక్కడైనా పెడితే ఆ స్మెల్ అన్నది మనకి బాగుంటుంది అనమాట. అండ్ ఇంట్లోనే విక్స్ వేపర్ అప్ ఎలా చేసుకోవాలి అన్నది నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. దీనికి ఫస్ట్ మీరు 5-6 కర్పూరం బిళ్ళల్ని తీసుకుని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేస్తే వీటిని మెల్ట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఒక స్పూనుడు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి మంచి క్వాలిటీతో అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోని కర్పూరం బిళ్ళలు వేసేద్దాం. ఒక్క 2 సెకండ్లలోనే గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి ఉంచితే కర్పూరం అగ్గిని పట్టుకునే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. నెయ్యి వేడెక్కిన వెంటనే వాటిని తీసేసి దానికి మూత పెట్టేయండి. తర్వాత దీన్ని ఒక చిన్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే కర్పూరం అగ్గిని పట్టేసుకుంటుంది. సో చాలా చాలా జాగ్రత్తగా చేయండి. ఇందులోని మనం నెయ్యి, క్యాంఫర్ అంటే నెయ్యి అండ్ కర్పూరం రెండింటిని మిక్స్ చేసాము. అది మీ చెస్ట్ దగ్గర రాయొచ్చు, మీ బీపీకి రాయొచ్చు, మీ పాదాలకి రాయొచ్చు. దీనిది కూడా స్ట్రాంగ్ స్మెల్ వల్ల మీ నోస్ బ్లాకేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ మీరు ప్రశాంతంగా పడుకోగలుగుతారు అనమాట. సో అది కూడా మీకు స్కిన్కి డైరెక్ట్గా రాయడం ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ మీ డ్రెస్కి కానీ, లేదంటే మీరు ఒక కాటన్ ప్యాడ్లో కానీ, లేదా ఒక కర్చీఫ్లో కానీ పెట్టి దాన్ని ఎక్కువగా స్మెల్ చేస్తూ ఉండడం వల్ల మీ కోల్డ్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్లోనే చాలా మంది రీసేలర్స్ ఉంటారండి. వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్. దీంట్లోని మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చండి. మీ రిఫరల్ కోడ్ ఎవరైనా యూస్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దానిది నా రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు యూస్ చేయండి. మీ రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్డే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.